రెండవది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. అవసరమేముంది అంటున్నా. సిబిఐ నేతృత్వంలో జరిపినటువంటి దర్యాప్తులో రాజకీయ అంశం ఏమీ లేదు, ఏ రాజకీయ నాయకుడి మీద కేసు లేదు, రాజకీయపరమైనటువంటి నిర్ణయం ఏం కాదని తేల్చారు. అందులో జంతుకోవు లేదని తేల్చారు. అయితే అది కాస్త ఇప్పుడు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసింది. దాన్ని కవర్ చేయడం, దాన్ని వైసీపీ ఎప్పుడైతే రైట్ చేసిందో దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి దాడులు ప్రతి దాడులు సంస్కృతికి వెళ్ళింది. అది అయిపోయింది. అయినా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నారు. కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక స్వల్పకాలిక కమిటీ వేస్తారట. ఆ కమిటీ మళ్ళీ విచారిస్తుందట. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారంట, కేసులు పెడతారట. సిబిఐ దర్యాప్తు తర్వాత నువ్వు మధ్యలో ఉల్టా పల్టా కేసులు పెట్టడం ఏంటి, ఇంకొకటి పెట్టడం ఏంటి, ఇంకో విచారణ కమిటీ వేయడం ఏంటి? సిబిఐఏ తేల్చాక, సుప్రీంకోర్టు ఆదేశాలతో తేల్చాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం ఏంటి అంటే గబక్కనే ఓ 10 మందిని ఎవరైనా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసేసి దాంట్లో చూపించాలన్నటువంటి ప్రయత్నమా? ఇది ఒక కొత్త ఆట. దేవుడితో ఆడుతున్నారా, లడ్డూతో ఆడుతున్నారా? లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఉంది 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 అని వాదించడం ఒకవైపు, రెండో వైపున ఎవరో ఒకళ్ళ మీద రాజకీయంగా కేసు పెట్టాలనుకోవడం. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి అంశం అర్థం కావట్లేదు.